హలో గైస్, వెల్కమ్ టు మనోజ్ అందరి యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈ టుడే వ్లాగ్ ఏంటంటే గోవాలో ఫస్ట్ డే మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ అందరి. ఫస్ట్ డే వాళ్ళ షూట్ చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ మొత్తం మీకు నైట్ ఈరోజు ఏంటంటే కాలింగట్ బీచ్ మొత్తం నీకు నైట్ లైఫ్ చూపిస్తాను. ఎలా ఉంటుంది ఏంటంటే డిస్కోటెక్స్ అవన్నీ ఎలా ఉంటాయి అంటే మొత్తం ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను స్టార్ట్ అవుతాను ఇంకా అక్కడికి వెళ్ళటానికి. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యి ఇంకెళ్ళిపోతాను. నేను నరేష్ ఇద్దరం కలిసేసి స్టార్ట్ అయ్యి కాలింగట్ బీచ్కి వెళ్తాము. అది వాటి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇది అంతా కాలింగట్ మేము తీసుకుంది ఇక్కడ కాలింగట్ బీచ్ దగ్గరే హోటల్ తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంక స్టార్ట్ అయిపోతున్నాం. స్కూటీ ఒకటి తీసుకుని రెంట్కి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. క్యాండోలియం బీచ్ రోడ్ అన్నమాట. దిస్ ఇస్ క్యాండోలియం బీచ్ రోడ్. గాయస్, దారిలో షాపింగ్ చేద్దామని ఒకసారి చూసాము. బట్టలు ఎలా ఉన్నాయి ఏంటండి. గోవా వచ్చే గోవా షర్ట్స్ అయ్యి. హాయ్ ఫ్రెండ్స్, మనోజ్ గారు ఇప్పుడే కాలింగట్ బీచ్లో ఎంటర్ అయ్యాడు. ఇంకా మనోడు వచ్చి మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి. మరి కొద్దిసేపట్లో ఫేమస్ అయిన కాలింగట్ బీచ్ దగ్గరలోకి మనం వచ్చేసాం. కాలింగట్ బీచ్ మొత్తం చూపిస్తానంతా. అది కూడా కనిపిస్తుందా, కాలింగట్ బీచ్ అని కనిపిస్తుంది కదా మీకు. అది పోస్టర్ అక్కడ వేశారు. ఇంకా లోపలికి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం బీచ్ దగ్గరికి. చూసారా డెకరేషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి మొత్తం డెకరేషన్స్ అవన్నీ. మొత్తం వెళ్ళిపోతున్నాం లోపలికి ఇంకా నడుచుకుంటూ. సైడ్ నుంచి వెనక నరేష్ గారు వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకా లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి, అందరూ పిక్స్ అయి దిగుతున్నారు. మీకు లైటింగ్ అనిపిస్తుందా? అదంతా లైటింగ్ మొత్తం బయట రిసార్ట్స్ లాగా వరుసగా స్ట్రైట్గా ఉంటాయి. క్యాండిల్ బీచ్ దగ్గర ఇదంతా మొత్తం క్యాండిల్ బీచ్. ఇది పర్లేదు, కొంచెం ఏమనుకోవద్దు. నేను కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. అలా నైట్ రైడ్ ఒకసారి నైట్ రాగానే మొత్తం చూడగానే కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతూ మొత్తం చూపిస్తాను. చూడండి, మొత్తం దగ్గరికి వెళ్ళేసి మొత్తం అన్ని షూట్ చేస్తాను. నరేష్ వీడియో తీస్తున్నాడు, నేను కొంచెం చూపిస్తూ ఉన్నాను అన్ని మొత్తం ఏంటి అనేసి. అక్కడ మొత్తం గోవా అని చెప్పేసి చాలా సింబల్స్ ఉన్నాయన్నమాట. ఐ లవ్ గోవా అనేసి. అక్కడ అందరూ ఫొటోస్ అవి దిగుతుంటారు, అది కూడా చూపిస్తుంటారు మీకు. చూడండి, దగ్గరికి వచ్చేసాము. మొత్తం అన్ని చిన్న మొత్తం లైటింగ్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ అంతా మీకు. లైటింగ్ కింద అందరూ కూర్చొని అందరూ ఆ మ్యూజిక్ అది ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ మొత్తం మ్యూజిక్ వస్తే మేము పోగానే ఏమైందంటే అక్కడ తెలుగు సాంగ్స్ వస్తున్నాయి. ఏది మన ఎన్టీఆర్ RRRలో సాంగ్ అండ్ పుష్పాలో సాంగ్స్, తెలుగు సాంగ్స్ వస్తున్నాయి. అవి కూడా చూస్తూ మేము కూర్చొని చూస్తూ ఉన్నాం. మొత్తం ఐ లవ్ గోవా అని చెప్పేసి ఉంది కదా, అక్కడ అందరూ పిక్స్ అయ్యి దిగుతున్నారు. అది కూడా పెద్దగా ఉంది, డిస్కోటెక్లా ఉంది చూసారా మీరు. అది పబ్ అని డిస్కోటెక్లా ఉంటుంది. లైటింగ్ అవన్నీ వస్తుంటాయి, వెనక మ్యూజిక్ అన్నీ ప్లే అవుతుంటుంది. అందరూ లోపల డ్యాన్స్ అవి వేస్తూ ఉంటారు. మొత్తం అంతా షూట్ చేశాను. సైడ్ నుంచి షూట్ చేసాము. మొత్తం సరౌండింగ్ అంతా షూట్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా ఉంది ఏంటనేసి. తర్వాత వచ్చి మేము నరేష్ నేను ఇద్దరం వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. లోపలంతా అందరూ డ్యాన్స్ వేస్తున్నారు, లేడీస్ జెంట్స్ మొత్తం అంతా. మ్యూజిక్స్ అన్నీ వస్తున్నాయి, డ్యాన్స్ అవి వేస్తూ ఉన్నారు. చుట్టూ లైటింగ్ చూడండి, లైటింగ్ మాత్రం చాలా బాగుంది లైటింగ్. ఇలాంటివి బీచ్లో వరుసగా స్ట్రైట్గా ఉంటాయి. నరేష్ అది మెనూ చూస్తున్నాడు, ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేద్దాం అనేసి. చికెన్ లాలీపాప్ అవన్నీ ఆర్డర్ పెట్టేసాం. వాడు ఫోటో తీయమని చిన్న వీడియో తీశాను. తర్వాత మళ్ళీ షూట్ చేశాను. ఎలా ఉంటాయి ఏంటనేసి డ్యాన్స్లు అన్నీ. ఇప్పుడు తెలుగు సాంగ్స్ అవన్నీ వస్తున్నాయి. నాటు సాంగ్ ఒకటి, పుష్పాల సాంగ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను అందుకే జూమ్ చేసి మొత్తం మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, అక్కడ ఒక రౌండ్ ఒకటి కనిపిస్తుందా, అక్కడ దాంట్లో కూర్చొని ఫొటోస్ దిగుతుంటారు చాలామంది. లేడీస్ జెంట్స్ అందరూ ఫొటోస్ దిగుతుంటారు. మా వాడు కొంచెం మూమెంట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆ సాంగ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు తెలుగు సాంగ్స్ వస్తున్నాయి అనమాట. తెలుగు సాంగ్స్ అవి వస్తున్నాయి కాబట్టి కొంచెం బాగుంది. మళ్ళీ మొత్తం సరౌండింగ్ అంతా చూపిస్తున్నాను. చూడండి, మీకు అక్కడ ఆరెంజ్ కలర్ షర్ట్స్ వేస్తున్నారు కదా, వాళ్ళందరూ బేరర్స్. అక్కడ ఏమన్నా మీకు ఏమైనా ఫుడ్ కావాలన్నా ఏదైనా డ్రింక్స్ అవి కావాలన్నా కానీ మొత్తం వాళ్ళు చేస్తారు. అవన్నీ మీకు ఏమైనా కావాలన్నా వాళ్ళు సర్వ్ చేస్తారు. మొత్తం అంతా చాలామంది ఉన్నారు. మొత్తం అంతా చూస్తూ మొత్తం ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ అందరు ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. తర్వాత నరేష్ నేను లోపలికి వెళ్ళేసాం. అది డ్యాన్స్ చేస్తాం చూసారా, వాడు నేను ఇద్దరు వెళ్ళేసి ఇంకా చిన్నగా డ్యాన్స్ చేస్తాం. నేను ఇలా ప్లేస్లో ఫస్ట్ టైం ఇలా రావటం, ఇలా ఎంజాయ్ చేయటం ఇది కూడా ఫస్ట్ టైము. ఇంకా అయిపోయిందనేసి ఇంకా వాడు చెప్పేశాడు. మొత్తం సరౌండింగ్ మొత్తం షూట్ చేస్తాను. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. లైటింగ్స్ అవన్నీ చూసారా, చాలా కలర్ఫుల్గా బాగుంది. ఇలా ఈ బీచెస్ సైడ్స్ మొత్తం వరుసగా ఇలా చాలా ఉన్నాయి. అందరూ ఇలా జెంట్స్ లేడీస్ అందరూ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మొత్తం అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నేను చిన్న డ్యాన్స్ చేసేసి చిన్న వీడియో అనేది మొత్తం అంతా షూట్ చేసేసి మీకు చూపిద్దాం అనేసి. ఇది మొత్తం అంటే డే 1 మొత్తం అండ్ గోవా నైట్ లైడ్ క్యాండోలియం బీచ్ అండ్ కాలింగట్ బీచ్ మొత్తం మీకు ఎలా ఉంటుంది అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అంతా షూట్ చేస్తూ మొత్తం చూపిస్తూ ఉన్నాను. అంతా ఎలా ఉంటుంది చాలా మంది తెలియదు కదా గోవాకి. ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి గోవాలో, అందుకనేసి 10:30కి మొత్తం క్లోజ్ చేస్తున్నారు అంతా. ఇక్కడ పబ్స్ మొత్తం అన్ని 10:30 క్లోజ్ చేస్తారు. 10:30 అయిన టైం ఇప్పుడు. అందరూ వెళ్ళిపోతున్నారు చూసారా, అంతా క్లోజ్ అయిపోయింది. 10:30 క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అందుకని క్లోజ్ చేస్తున్నారు. ఇంకా అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం హోటల్కి. ఇంకా రిటర్న్లో వస్తున్నప్పుడు మీకు మొత్తం షూట్ చేసి చూపిస్తున్నాను.
లోపల ఉండవు. గాయ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అగోడా ఫోర్ట్. గోవాలో అగోడా ఫోర్ట్ ఉంది కదా, మనం అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం మీకు షూట్ చేస్తా, గోవా మొత్తం ఎక్స్ప్లోరింగ్ మొత్తం వీడియో మొత్తం షూట్ చేస్తాను. అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం నేను నరేష్. హలో గాయస్, గాయస్ ఇది నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే ఏంటంటే నరేష్ అండ్ ఇద్దరం కలిసి గోవాలో ది ఫేమస్ ఉంది కదా అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాము. వాడు నేను ఇంకా స్కూటీ తీసుకుని అగోడా ఫోర్ట్లో ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేసాం. బాగా ఎర్లీ మార్నింగ్ కదా, బ్రష్ చేసి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాం. ఫుల్గా ఆకలి వేస్తుంది. చూస్తున్నాం ఇక్కడ ఏమైనా తిందాం అనేసి మొత్తం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హోటల్స్ అవి కనిపించట్లేదు. కాస్ట్ ఒక ఫుడ్ ఒకటే చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ, చాలా అంటే చాలా కాస్ట్. సైడ్ చూసారు మొత్తం గోవాలో వచ్చాయి. గోవాలో మెయిన్ షర్ట్స్ ఉంటాయి అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఫేమస్ అండ్ లిక్కర్ బాగా ఫేమస్ అనమాట గోవాలో. వచ్చినది కంపల్సరీ ఇక్కడ షర్ట్స్, గోవా షర్ట్స్ ఖచ్చితంగా షాపింగ్ చేస్తారు. ఖచ్చితంగా లిక్కర్ డ్రింక్ చేసే వాళ్ళు లిక్కర్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. చాలా లో కాస్ట్ కూడా ఉంటుంది. ఖాళీ లేకుండా మొత్తం కట్టేసుకున్నారు కదరా. అన్ని స్కూటీలే కనపడుతున్నాయి, ఒక బైక్ లేదు గోవాలో మొత్తం స్కూటీలే ఉంటాయి. 176 బీచ్ హౌస్లో గోవా దేవత ఎల్లో చూడిదారు వేసుకొని వచ్చేసాం మన ఆంధ్ర రుచులకి. గాయస్ బాగా ఆకలి వేస్తుంటే ఆంధ్ర రుచులు అని చెప్పేసి మన ఏపీ వాళ్ళది ఉంది ఇక్కడ ఒక హోటల్. దిగేసి వాడు నేను ఇంకా సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసాం. సాంబార్ ఇడ్లీ వచ్చేసింది. ఇద్దరం తినేసి అయిపోయి చూసారా చాలా బాగుంది. చూడండి గోవాలో మొత్తం చర్చ్ ఉంటాయి, క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. గోవాలో మొత్తం అన్ని చర్చిలే ఉంటాయి గాయస్. చూడండి గాయస్, మొత్తం ఎటు చూసినా మొత్తం వైన్ షాప్స్. చూసారా స్పా సెంటర్ గోవాలో మోస్ట్లీ స్పా సెంటర్ చాలా ఉంటాయి. బ్యాంకాక్ మొత్తం దారిలో వెళ్తున్నాను. ఇది క్యాండోలిమ్ ఏరియా ఇదంతా. ఈ రూట్ ఈ రూట్ మొత్తం క్యాండోలిమ్ రూట్. ఇది క్యాండోలిమ్ రూట్ అంటే కొంచెం మనం క్యాండోలియంలో ఉన్నాం. మంచిగా బాగుంటుంది క్యాండోలిమ్ రూట్. ఇదంతా చాలా బాగుంటాయి. ఆ రోడ్లో వెళ్తూ మీకు సైడ్ మొత్తం అంతా షూట్ చేస్తూ ఉన్నాం. సైడ్ మొత్తం చూపిస్తూ చూసారు ఎలా ఉందో. ఇప్పటిది కాదు కాబట్టి గోవాలన్నీ పెంకుటిల్లు ఎక్కువగా ఉంటాయి, బాగా కనిపిస్తూ ఉంటాయి. చూసారా సైడ్ టెంకాయ చెట్లు, చిన్న రిసార్ట్స్ లాగా అవన్నీ చాలా ఉంటాయి. చూడండి చాలా బాగుంది. మొత్తం సైడ్ అంతా మీకు షూట్ చేసి చూపిస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు అగోడా ఫోర్ట్కి వచ్చాము. ఇది కూడా ఇండియన్ ఫ్లాగ్, జై హింద్. చూసారు ఎలా ఉందా. చాలా మూవీస్లో మన తెలుగు చాలా మూవీస్లో ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. చాలా మూవీస్లో గోవా అనగానే ఫస్ట్ ఇక్కడ సీన్ జరుగుతుంటుంది షూటింగ్. చూడండి అగోడా ఫోర్ట్ ఇది గోవా. మొత్తం రూట్ మ్యాప్ అగోడా ఫోర్ట్ మొత్తం రూట్ మ్యాప్. కీప్ అండ్ అప్పర్ ఫ్రంట్ అగోడా.
అగోడా ఫోర్ట్ ఎంట్రన్స్ అప్పర్. అగోడా ఫోర్ట్ అది చూడండి ఎలా ఉందో. ఇదే మన తెలుగు మూవీస్లో మొత్తం షూటింగ్ జరిగే స్పాట్ ఇదే. ఆల్రెడీ తీసుంది కదరా. చూసారు వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. నాకేమో దోలు తీరిపోయింది. వీడే ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా. గాయస్, మీరు గోవా వచ్చినప్పుడు ఏదైనా బోట్ రైడింగ్కి వెళ్ళాలంటే మాత్రం అగోడా ఫోర్ట్ వెళ్ళే దారిలో ఉంటాయి బోట్స్. ఇక్కడ నుంచి మనం బోట్ రైడింగ్కి వెళ్ళచ్చు. చూసారా మొత్తం బోట్స్ హైలాండ్కి, గోవా హైలాండ్కి మొత్తం అన్నిటికి తీసుకెళ్తాడు. చూసారా బోట్స్ ఎలా ఉన్నాయా? రండిరా రండిరా గోవా రండిరా. What a scenic! It's a classic. Mind blowing. బా ఒకసారి వ్యూ చూడండి. ఇందుకే గోవా ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అంటారు. అందుకే చూసారు ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో. అది కూడా చూసారా, బోట్లో వెళ్తున్నారు. బోట్లో వెళ్తున్నారు, ట్రిప్ వెళ్తున్నారు వాళ్ళు. చూడండి బీచ్ దగ్గర హౌసెస్ కంపెనీ మీకు. ఇవ్వండి బీచ్ పక్కనే హౌసెస్ ఉంటాయి. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి ఇస్తారు మనకి విల్లాస్ టైప్ అనమాట. ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి. గాయస్, రిటర్న్లో వస్తుంటే ఫుల్గా ఆకలేస్తుంది. అందుకని దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో ఆగేసాం. ఆ లోపలికి వెళ్ళేసి ఫుడ్ తినందామని చెప్పేసి లోపల వెళ్ళా. బైక్ సైడ్ని ఆపేసి లోపలికి వెళ్తున్నాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గోవాలు అన్నీ ఇలానే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. లోపలికి వచ్చి కూర్చున్నాం. మా వాడు ఫుడ్ అయ్యి చూస్తాం. చుట్టూ సరౌండింగ్ మొత్తం మీకు షూట్ చేసి చూపిస్తాం. ఇంతటితో వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.